పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద జరిగిన దాడి గురించి హేళనగా వెకిలిగా మాట్లాడుతూ జగన్ మీద దాడి జరిగితే రాష్ట్రం మీద దాడి జరిగినట్టనని మాట్లాడుతున్నాడు. అవును, జగన్ గారి మీద దాడి జరిగితే రాష్ట్రం మీద దాడి జరిగినట్టే. పేదల మీద పెత్తందారులు చేసిన దాడి, 66 లక్షల మంది పింఛనుదారుల మీద చేసిన దాడి, పెన్షన్లు పంచుతున్న 2,60,000 మంది వాలంటీర్ల మీద జరిగిన దాడి, సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే ఊరిలోని అన్ని సేవలు పొందుతున్న 5 కోట్ల ప్రజల మీద జరిగిన దాడి, సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న 30,35,000 మంది ఉద్యోగస్తుల మీద జరిగిన దాడి, వైద్య రంగంలో ఉద్యోగాలు పొందిన 52,000 మంది ఉద్యోగస్తుల మీద జరిగిన దాడి, రూపురేఖలు మారిన స్కూళ్ళలో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల మీద జరిగిన దాడి, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, చేనేత, నేతన్న హస్తం, కాపు నేస్తం అంటూ వివిధ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న అక్క చెల్లెమ్మల మీద జరిగిన దాడి, ఉద్దానం కిడ్నీ బాధితుల మీద జరిగిన దాడి, 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందిన మెడికల్ విద్యార్థుల మీద జరిగిన దాడి. మొత్తానికి ఇది పెత్తందారుడు పేదవాడి మీద చేసిన దాడి. కళ్ళు తాగిన కోతిలా చిందులు వేస్తూ జగన్ గారిని తిడితే ఓట్లు పడతాయి అని అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఎలా అయితే నోటాతో పోటీ పడ్డావో ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది నీది. డిపాజిట్లు కూడా రావు.